బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 146 5వ కీర్తన 19వ వచనాన్ని చదువుతున్నాను. మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అవును, మన దేవుడు సమీపముగా ఉండే దేవుడు. తన ప్రజలకు, తనని ఆరాధించే వారికి, ఆయనని ఆశ్రయించే వారికి, ఆయన పైన ఎవరైతే ఆధారపడి మొరపెడతారో ఆయన వారికి సమీపముగా ఉంటాడు. అవును, దేవుడు సమీపముగా ఉండే దేవుడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ మొర దేవుడు ఆలకించాడు. ఎవరికి మొరపెడితే అంటే దేవునికి మొరపెట్టినప్పుడు, యెహోవాకు మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడంట. అవును, దేవునికి భయపడే వారికి ఆయన సమీపముగా ఉంటాడు. కీర్తనలు 85వ కీర్తన 9వ వచనంలో చూస్తే దేవునికి భయపడే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు, దేవునికి భయపడని వారికి ఆయన సమీపముగా ఉండడు. అంటే ఆయనకు భయపడుతున్నావు అంటే ఆయన మాట వినేవారి, ఆయనను ఆశ్రయించే వారిని, ఆయనను వేడుకునే వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వారికి సమీపముగా ఉంటాడు. అందుకే యెషయా 51:5వ వచనంలో దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఏర్పరచుకున్న వారికి నేను సమీపంగా ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ఇశ్రాయేలు ప్రజలను మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక వారికి సమీపముగా ఉండి వారికి అడ్డుగా వచ్చిన వాటిని తొలగిస్తూ వారి మార్గములను దేవుడు సరళపరిచాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఇదిగో కీర్తనలు 119:51వ వచనంలో దేవుడు నీకు సమీపముగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అవును దేవుని బిడ్డ, నీకు సమీపముగా దేవుడు ఉన్నాడంటే నీ కార్యములన్నీ కూడా ఆయన చేస్తాడు. నీకు అడ్డుగా ఉన్నవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. అది ఇత్తడి గడియలైనా, ఇదిగో దేవుని బిడ్డలారా, ఏదైనా కూడా నీ ఎదుట ఏది ఉన్నా దాన్ని దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. మెట్టుగానున్న స్థలములను ప్రభు సరళపరుస్తాడు. దేవుడు సమీపముగా లేకపోతే మనం ఆయన కార్యాలు చూడలేము. ఎవరికి సమీపముగా ఉంటాడంటే ఆయనకు మొరపెట్టే వారికి, ఆయనకు భయపడేవాడికి, ఆయన ఏర్పరచుకున్న వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఎప్పుడైతే ప్రభు సమీపంగా ఉంటాడో వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు, భీకర కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు నీ సమీపంగా దేవుడు ఉన్నాడు. ఇదిగో ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు గనుక నీకు సమీపముగా, మనకు సమీపముగా ఉన్న దేవుని బట్టి స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం అయ్యా. అవునయ్యా, మీరు సమీపముగా లేకపోతే మేము విడువబడతాం. మీరు మా సమీపముగా లేకపోతే మా ప్రార్థన ఆలకించబడదు అయ్యా. ఇదిగో నాయనా, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అయ్యా. నేను నీకు సమీపముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్నానని మాట్లాడిన దేవానికి స్తోత్రాలు అయ్యా. మీరు సమీపంగా ఉన్నప్పుడు భీకర కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. సముద్రము పాయలయ్యింది ప్రభువా, ఎరుకో గోడలు కూలిపోయాయి నాయన అయ్యా. యోర్దాను నది అయ్యా ఇదిగో నాయన అయ్యా ఇదిగో ఏకరాశిగా నిలిచిపోయింది. మీరు సమీపంగా ఉన్నప్పుడు జరుగుతాయి గనుక అయ్యా, ఈరోజు నీ బిడ్డలకు మీరు మాకు సమీపంగా ఉన్నారంటే ఎన్నో కార్యాలు మీరు జరిగించబోతున్నారు. కాబట్టి నీ యందు విశ్వాసం ఉంచి ఈ మాట నమ్ముతున్న బిడ్డల జీవితంలో అద్భుతాన్ని చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.